నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్ అల్లర్లలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక భారత మహిళ కూడా ఈ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. భారత దంపతులు ఇద్దరు అక్కడ పశుపతినాథ్ ఆలయ సందర్శనకు వెళ్లారు. యూపీలోని గజియాబాద్కు చెందిన దంపతులుగా గుర్తించారు. కాఠ్మండూలోని హయత్ రీజెన్సీ హోటల్లో వారు బస చేశారు. రాజేష్ దేవి గోలా, రామ్వీర్ సింగ్ గోలాగా వారిద్దరిని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ ఆందోళనకారులు ఒక హోటల్ని చుట్టుముట్టి నిప్పంటించినట్లుగా తెలుస్తోంది. బిల్డింగ్ 4వ అంతస్తు నుంచి కిందకు దూకారు ఈ దంపతులు. రాజేష్ దేవి గోలా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా రామ్వీర్కు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. నేపాల్లోని ఇండియన్ ఎంబసీ నుంచి తమకు ఎలాంటి సహాయం అందించలేదంటూ బాధిత కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కనీసం తమ తల్లి మృతదేహాన్ని కూడా గుర్తించి తమకు అప్పు చెప్పలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నేపాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. జైలు నుంచి అనేక మంది ఖైదీలు కూడా తప్పించుకుంటున్నారు. ఇప్పటి వరకు 15,000 మంది ఖైదీలు తప్పించుకున్నారు. నేపాల్ అల్లర్లకు 2 కోణాలు మనం చూడొచ్చు. మొదటిది, ఒక సోషల్ మీడియా కోసం మొదలైన ఉద్యమం రాజకీయ రాజ్యాంగ ప్రక్షాళన దిశగా వెళ్ళింది. పూర్తిగా అక్కడ సమాజాన్ని ప్రక్షాళన చేస్తూ, రాజకీయాలను ప్రక్షాళన చేస్తూ రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని కోరే స్థాయికి వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి అవినీతిని నిర్మూలించాలంటూ వాళ్ళు డిమాండ్ చేసే స్థాయికి వెళ్ళింది. ఒక రకంగా ఇది మంచి విషయం అయినప్పటికీ, అంటే జెన్జీ కిడ్స్ అందరూ కూడా ఇవాళ రేపు ఫోన్లకి టెక్నాలజీకి అడిక్ట్ అయిపోయారు. సామాజిక బాధ్యత లేదు అని చెప్పి కొంత విమర్శలు వస్తున్న తరుణంలో అదే జెన్జీ జనరేషన్ తలుచుకుంటే, యువత తలుచుకుంటే ఏ స్థాయికి వెళ్ళగలుగుతారు, ఎలాంటి మార్పులు చేయగలుగుతారు అనడానికి నేపాల్ ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. ఇదంతా జరిగినటువంటి ఆందోళన అంతా కూడా సామరస్యంగానో లేదంటే శాంతితో జరిగింది కాదు. పెద్ద పెద్ద మార్పులకు కారణమవుతోంది. అవినీతి నిర్మూలనకు లేదంటే రాజ్యాంగ సవరణలకు, రాజ్యాంగం కొత్తగా రాయడానికి, రాజకీయ ప్రక్షాళనకు కారణమవుతుంది. మంచి విషయమే. అందులోనూ యువత రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయడం, సమాజాన్ని బాగు చేయాలని కోరుకోవడం మంచి విషయమే. ఇదంతా రూపాయికి ఒకవైపే, నాణ్యానికి ఒకవైపే. నాణ్యానికి 2వ కోణం కూడా ఇక్కడ ఉంది. దానికి ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తోంది ఇక్కడ మృతి చెందినటువంటి భారతీయ మహిళ. ఒక 4 అంతస్తుల బిల్డింగ్ నుంచి క్రిందకు దూకి, ఒక హోటల్ మీద నుంచి క్రిందకు దూకి ప్రాణాలు కోల్పోయినటువంటి ఒక భారతీయ మహిళ ఉదంతంతో మనం 2వ కోణాన్ని చూడొచ్చు. 15,000 మంది ఖైదీలు జైలు నుంచి పరారవడంతో 2వ కోణాన్ని మనం చూడొచ్చు. అనేక మంది అమాయకుల ప్రాణాలు కోల్పోవడంతో 2వ కోణాన్ని చూడొచ్చు. ఇంకా అనేక మంది రాజకీయ నాయకులు కానీ లేదంటే అక్కడ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడడం, వాళ్ళ ఇల్లు కాలిపోవడం, వాళ్ళ పిల్లలు సైతం గాయాల పాలవడం, వాళ్ళ ప్రాణాలు పోవడం, ఇదంతా 2వ కోణం. హింసతో అక్కడ సాధించుకోవడానికి ప్రయత్నించడం అనేది ఖచ్చితంగా మంచి పరిణామం కాదు. మార్పు కావాలని కోరుకోవడం తప్పు కాదు. ప్రక్షాళన జరగాలని కోరుకోవడం తప్పు కాదు. ఈ విషయంలో భారతదేశం సైతం సైలెంట్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మన భారతీయులను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఒక్కసారి ఇప్పుడు జరిగినటువంటి ఘటన మనం చూద్దాం. ఒక 4 అంతస్తుల హోటల్కి నిప్పు పెట్టడంతో అనేక మంది ఆ హోటల్ పై వరకు వెళ్ళారు. కింద నుంచి పూర్తిగా మంటలు అంటుకున్నాయి. 4 అంతస్తుల బిల్డింగ్ అది. కింద నుంచి మంటలు అలుముకున్నాయి. ఒక్కొక్క ఫ్లోర్ కాలుతూ పైకి వస్తున్నాయి మంటలు. ఏం చేయాలో అర్థం కాక మెట్ల నుంచి దిగి వెళ్ళాలంటే నిప్పుల్లో ఆ మంటల్లో కాలిపోయే పరిస్థితి. అలాగని వెంటనే బయటికి వెళ్ళాలి అంటే మంటలు అంటుకోకముందే బయటికి వెళ్దామంటే ఆందోళనకారులు ఎక్కడ కొట్టి తమ ప్రాణాలు తీస్తారనేటువంటి భయం. ఈ నేపథ్యంలో వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి 4వ అంతస్తు వరకు వెళ్ళారు. పైకి వెళ్ళారు. 4వ అంతస్తు పై వరకు వెళ్ళి ఇక ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. కింద నుంచి మంటలు దహించి వేస్తున్నాయి. కిందకి వెళ్తే కాలిపోతాం, అక్కడే ఉంటే కాలిపోతాం. కనీసం ఆ బిల్డింగ్ మీద నుంచి దూకితే, ఆ బిల్డింగ్ పై నుంచి దూకితే కనీసం ప్రాణాలు నిలబడే అవకాశం ఉందేమో. ఖచ్చితంగా అక్కడే ఉంటే చనిపోతారు. ఈ నేపథ్యంలో ఇక దూకడానికి తప్ప వేరే మార్గం లేక చివరికి పైనుంచి 4 అంతస్తుల భవనం పైనుంచి మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. మనం స్క్రీన్ మీద క్లియర్గా చూడొచ్చు. రాజేష్ గోలా దంపతులు, వారిద్దరూ కూడా వయసు పెద్దదే. ఇద్దరికి సుమారుగా 50 సంవత్సరాలకు అటు ఇటుగానే ఉంటుంది. అంత వయసున్న వాళ్ళు ఒక 4 అంతస్తుల భవనం పై నుంచి దూకేశారు ఒకసారి ప్రాణాలు కాపాడుకోవడానికి.
కానీ 4 అంతస్తుల భవనం పైనుంచి దూకడంతో ఆ భార్య అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఆ మహిళ, ఆ భర్త తీవ్ర గాయాల పాలైనట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భారత ఎంబసీ కనీసం తమ తల్లి మృతదేహాన్ని తమకు అప్పగించే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఖచ్చితంగా భారతదేశం కానీ తెలుగు రాష్ట్రాలు కానీ మన భారతీయుల్ని, మన పౌరుల్ని అక్కడి నుంచి చాలా సేఫ్గా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం దీనికి సంబంధించి చర్యలు తీసుకుంది. ప్రత్యేకంగా ఒక ఫ్లైట్ని ఏర్పాటు చేసి మరి అక్కడి నుంచి అందరినీ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఒకే చోట 81 మంది చిక్కుకుపోతే ఆంధ్రప్రదేశ్ వాసులు, అన్ని రాష్ట్రాలు ఎవరికి వాళ్ళు తమ పౌరుల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఒక గ్రూప్గా ఉండడం వల్ల వాళ్ళందరూ కాంటాక్ట్ చేయగలిగారు ప్రభుత్వాన్ని. ప్రభుత్వం కూడా వాళ్ళతో మాట్లాడగలిగింది, తీసుకురాగలిగింది. కానీ ఇంకా ఎంతోమంది భారతీయులు ఒకరు ఇద్దరు లేదంటే కొద్ది చిన్న చిన్న గ్రూపులుగా వెళ్ళిన వాళ్ళు ప్రాపర్గా కాంటాక్ట్ చేయలేక, ప్రభుత్వం అందించినటువంటి సహాయాన్ని అందుకోలేక అక్కడే ప్రాణాలు కోల్పోతున్నట్లుగా, బ్రతికున్న వాళ్ళు బిక్కుమంటూ బ్రతుకుతున్నట్లుగా తెలుస్తోంది. మనం చూస్తున్నాం, నాణ్యానికి మరో కోణం చూస్తున్నాం. ప్రక్షాళన కోరుకోవడం తప్పు కాదు, కానీ హింసతో దాన్ని సాధించాలనుకోవడం వల్ల జరిగే నష్టాన్ని మనం చూస్తున్నాం. సుప్రీంకోర్టుకు నిప్పు పెట్టి, పార్లమెంటు భవనానికి నిప్పు పెట్టి, అక్కడి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరి ఇళ్లకు నిప్పు పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులను చిత్రహింసలు పెట్టి కొట్టి చంపి చివరికి చిన్న పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అధికారుల్ని లేదంటే నాయకుల్ని రోడ్ల మీద పరిగెత్తించి కొట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదేనా సాధించుకునే పద్ధతి? ఖచ్చితంగా తప్పు జరగలేదా? జరిగింది. ఆవేశం రాదా? ప్రజలకి వస్తుంది. ప్రజలు కరువు కాటకాలతో అల్లాడుతున్నప్పుడు నాయకులు దోచుకొని జల్సాలకు పాల్పడుతుంటే, వాళ్ళ కొడుకులు, వాళ్ళ పిల్లలు విదేశాల్లో విలాసాలు అనుభవిస్తుంటే, ఆ దేశంలో ఓట్లేసి గెలిపించి సమాజాన్ని ఏదో బాగు చేస్తారని భావించినటువంటి యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో ఆకలితో అలమటించిపోతుంటే కోపం రాకుండా ఉండదు. ఇలాంటి ఒక తిరుగుబాటు రాకుండా ఉండదు, సహజమే. కానీ హింసతో సాధించాలని అనుకున్నారు. తుపాకులు కనిపించాయి చాలామంది ఆ విప్లవకారుల్లో, చాలామంది దగ్గర చాలామంది ఆయుధాలు పట్టుకొని తిరిగారు, ఇళ్ళు తగలబెట్టారు, పబ్లిక్ ప్రాపర్టీస్ ధ్వంసం చేశారు. ఇది నాణానికి రెండో కోణం. ఇక్కడ మరొక కీలకమైన అంశం, ఇప్పుడు కేపీ ఓలి శర్మ అక్కడ రాజీనామా చేశారు, బాధ్యతల నుంచి తప్పించుకున్నారు. మరి కొత్త ప్రధాని ఎవరవుతారు అనే ప్రశ్న వచ్చినప్పుడు ముందుగా సుశీల పేరు వినిపించింది. సుశీల కర్కి, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, మహిళా న్యాయమూర్తి, మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పేరు వినిపించింది. ఆ తర్వాత మరికొందరి పేర్లు కూడా వినిపిస్తూ వస్తున్నాయి. మరి ఎందుకని మరోవైపు ఘీ సింగ్